థ్యాంక్ యూ. నీకు మాట చెప్తున్నామా, మనం ఓడిపోవడానికి తిరిగి జన్మించలే, జయించడానికి తిరిగి జన్మించినాం. హల్లెలూయా. ప్రతి అపవాది నిన్ను చూస్తే వణుకు, నువ్వు వాడిని ఓడించడానికే తిరిగి జన్మించావు. హల్లెలూయా. ఒక్క మాట పలికావో యేసు నామంలో ప్రతి కొండ కదిలిపోతుంది అంతే. ఏ సమస్య అయితే నిన్ను బాధించిందో దాన్ని చెప్పాలి, యేసు నామంలో నా జీవితంలోంచి నువ్వు వెళ్ళిపోతుందంట. నువ్వు భూమి మీద వేటిని బంధింతువో పరలోకమందు అవి బంధింపబడును అంట. కానీ మన క్రైస్తవులు మనం ఏం చేస్తామంటే, తండ్రి ఇది బంధించు తండ్రి, ఆయనకే చెప్తాం పని. నువ్వు బంధించినా బాబు అంటే మనం ఆయనకి చెప్తాం. మళ్ళీ మన అంటాడు నువ్వు పలుకుపో. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎవడైనా నా కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయమని చెప్పి తన మనసులో సందేహించక వాడు చెప్పినది జరుగును అని నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగును. ఇంత ఖచ్చితంగా చెప్పాడు యేసు ప్రభు. దేవుడు అంటాడు నీకు అధికారం ఇచ్చా, నువ్వు వాడు. సంఘానికి అధికారం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నీకు నాకు అధికారం ఇచ్చాడు, నువ్వు వాడు. ఈ భూమి మనది, అపవాది కాదు. వాడు ఇల్లీగల్గా వచ్చాడు, దీన్ని వాడు ఆక్రమించడానికి వచ్చాడు. వాడిని ఎలగొట్టాలి యేసు నామంలో. హల్లెలూయా. ఎలగొట్టాలంటే వెళ్ళిపోవాలా, కర్రతో కొట్టడమే. కర్ర ఏంటి తెలుసా? యేసు ప్రభువే. ఆమేన్. ఈరోజు ఇన్ని రోజులు ఏడ్చింది చాలు, వాడిని ఏడిపిద్దాం, ఇంకా అపవాదిని ఏడిపిద్దాం. హల్లెలూయా. తొక్కుదాం వాడిని, కాలు కింద తొక్కడమే. కాళ్ళున్న వాళ్ళు వాడిని తొక్కును గాక యేసు నామంలో. హల్లెలూయా. ఆమేన్. దేవుని పిల్లలము క్రైస్తవునిలో వచ్చేది, కానీ అయోగ్యులం కాదు. యోగ్యులు ఆ యోగ్యత మనకి ఇచ్చాడు ఇప్పుడు. హల్లెలూయా. యోగ్యులుగా చేశాడు. ఆయన రక్తము మనల్ని యోగ్యులుగా చేసింది, మన క్రియలు కాదంట. ఆయన రక్తము, ఆయన శిలువ యాగము ఆ యోగ్యత మనకిచ్చింది. హల్లెలూయా. ఆమేన్. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు. నిన్ను విడువడు నిన్ను మరువడు, ప్రభువే నీ తోడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. ఈ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరందాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నిబ్బరం కలిగి ధైర్యముగుండు, దిగులు పడకు జడియకు ఎప్పుడు.